కి ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ సీఎం రేవంత్ రెడ్డి రావడం వల్ల ఈ ఉస్మాన్ యూనివర్సిటీ మైల పడింది కాబట్టి పసుపు నీళ్ళతో శుద్ధి చేస్తా ఉన్నా. ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసిన హాస్టల్ ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ 100 సంవత్సరాల చరిత్ర గల ఉస్మాన్ యూనివర్సిటీలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ వేల కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉంటే ఇవాళ ఫోనుకు టీవీకి అతుక్కుపోయిన సందర్భంలో కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ నోటిఫికేషన్ ప్రస్తావించకుండా 100 సంవత్సరాల గల ఈ ఉస్మానియా యూనివర్సిటీ యొక్క పరువుని దెబ్బతీసే విధంగా, ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మా విద్యార్థుల తరపు నుంచి మా ఆత్మగౌరవం పరిచాడు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తున్నదంటే మొత్తం ఈ నుంచి ఆడదాకా ఎన్సీసీ గేట్ దాకా ముళ్ళ కంచెలు నిర్వహించి ఈ ఉస్మానియా యూనివర్సిటీకి 20,000 మంది పోలీసులతో బందోబస్తుగా వచ్చారు. ఎందుకంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు భయపడి, ఎప్పుడైతే యూనివర్సిటీలో విద్యార్థులు భయపడ్డాడో ముఖ్యమంత్రి, అప్పుడే వైఫల్యం చంద్రుడు పులిగా రావాల్సిన ముఖ్యమంత్రి పిల్లిగా వచ్చి ఓపెన్ చేసి 20,000 మంది పోలీసులు బందోబస్తుగా వచ్చి వెళ్ళిపోయినప్పుడే ముఖ్యమంత్రికి మా దమ్మేందో తెలిసిపోయింది. కాబట్టి 48 గంటలు మమ్మల్ని అరెస్ట్ చేస్తేనే ఈ నిరుద్యోగుల దెబ్బ, మా దెబ్బ ఏ విధంగా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేశాం. అందుకోసమే అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ రిలీజ్ చేయకుండా మా యూనివర్సిటీకి వచ్చి మైల చేశారు. కాబట్టి ఈ పసుపు నీళ్ళతో మేము శుద్ధి చేశాం. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు 1000 మంది ఫిల్ చేయకుండా కేవలం టీచింగ్, నాన్ టీచింగ్ అడ్డ మీద కూలీలతోటి సభ మొత్తం నడిపారు. ఎందుకంటే 100 అడ్డ మీద కూలీలతోటి మొత్తం ఆడిటోరియంలో మీరు సభ నిర్వహించారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆత్మ గౌరవాన్ని, ఈ ఉస్మానియా చరిత్రని దెబ్బ తీసే విధంగా మీరు ఇచ్చేశారు తప్ప అప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది.